ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చిన వాగ్దానము దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారు తమను తాము తగ్గించుకునుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకునిరి గనుక నేను వారిని నాశనము చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరలోనే రక్షణ దయచేస్తానని దేవుడు ఈ వాగ్దానాన్ని ఎవరికి ఇస్తున్నారంటే, దేవుడు షమయా ప్రవక్త ద్వారా యోధా గోత్రికులకు, బెన్యామీనులకు, షిమ్యోనీయుల్లో కొందరిపై రాజుగా ఉన్న రెహబాముకి, అతని అధిపతులకు, అతడు పరిపాలించిన ప్రజలకి దేవుడిస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, రాజైన రెహబాము రాజ్యమందు స్థిరపడి బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించిరి అని మనం చూస్తాం. అంటే దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టారు. దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దేవుని మాటలను ప్రక్కన పెట్టి వారు బ్రతుకుతున్నట్లు, జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి వారు స్థిరపరచబడి బలపరచబడిన తర్వాత ఆ విధంగా వారు ముందుకు వెళ్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరం మందు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని వాక్యాన్ని వారు విసర్జించారు, ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టారు కనుక దేవుడు వారికి బుద్ధి చెప్పాలని, సరైన మార్గంలో మరలా వారిని నడిపించాలని దేవుడే ఐగుప్తు రాజైన శీర్షకును వారి మీదకి రేపినట్లు మనం చూస్తాం. ఐగుప్తు రాజైన శీర్షకును వారి మీదకి దేవుడు రేపగా అతడు 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదకు వచ్చి అతనితో కూడా ఐగుప్తు నుండి లూబీలను, సుక్కీలను, కూషీలను అని వారిని లెక్కకు మించిన వారిని తీసుకుని వచ్చి అతడు యోధాకు సమీపమైన ప్రాకారపురములను స్వాధీనపరుచుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వాటిని స్వాధీనపరుచుకొని యెరూషలేము వరకు రాగా, యెరూషలేము వరకు వచ్చేస్తాడు. ఇంకా యెరూషలేమును కూడా అతడు స్వాధీనపరుచుకునే ఆ దిశగా అతడు వెళ్తూ ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో ప్రవక్త అయిన షమయా రెహబాము వద్దకు వచ్చి శీర్షకుకు భయపడి యెరూషలేమునకు వచ్చి కూడి ఉన్న యోధావారి అధిపతుల యొద్దకు వచ్చి వారందరితో ఆయన పలుకుతున్న మాటలు ఏంటంటే, దేవుడు సెలవిచ్చిన మాటలు ప్రవక్త అయిన షమయా చెప్తున్నాడు. అవి ఏంటంటే, మీరు నన్ను విసర్జించారు గనుక నేను మిమ్మల్ని శీర్షకు చేతిలో పడనిచ్చున్నాను. అంటే దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుడి కట్టడలను, దేవుని ధర్మశాస్త్రాన్ని వారు ప్రక్కన పెట్టి వారి ఇష్టానుసారంగా వారు బ్రతకడాన్ని బట్టి దేవుడే వారికి బుద్ధి చెప్పాలని దేవుడే శీర్షకును వారి మీదకి రేపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ విషయాన్ని షమయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం. మీరు నన్ను విసర్జించిద్దరు కనుక నేను మిమ్మను శీర్షకు చేతిలో పడనిచ్చి ఉన్నానని దేవుడు చెప్పుచున్నాడని చెప్పగా, దేవుడే వారికి బుద్ధి చెప్పాలని అవిధేయులై లోబడిన తత్వము కలిగి దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించిన రెహబాముకి, అతని అధిపతులకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బుద్ధి చెప్పాలని దేవుడే శీర్షకును అతనితో కూడా కొంతమందిని ఈ రెహబాము, అతని అధిపతులు, అతని ప్రజల మీదకి రేపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారికి సరైన బుద్ధి చెప్పాలని దేవుడే ఇటువంటి కార్యాన్ని చేసినట్లు మనం చూస్తాం. ఎప్పుడైతే షమయా ప్రవక్త ఈ విధమైన మాటలు తెలియజేశారో అప్పుడు ఇశ్రాయేలు అధిపతులు, రాజు కూడా తమను తాము తగ్గించుకొని దేవుడు న్యాయస్తుడని వారు ఒప్పుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు చేసింది వారు తప్పని గ్రహించారు. మేము అవిధేయులమే ప్రవర్తించాం, దేవుడు మమ్మల్ని ఈ విధంగా స్థిరపరిస్తే, బలపరిస్తే, దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిలో ఈ సింహాసనమందు దేవుడు మమ్మల్ని ఉంచితే, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టి బ్రతికామని
వారిని వారు ఒప్పుకున్నట్లు మేము అవిధేయులమై ప్రవర్తించాం. దేవుడి విషయంలో చేసింది న్యాయమే, దేవుడు మంచే చేశాడు, మరలా మమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయన న్యాయమే చేస్తాడని, యెహోవా న్యాయస్తుడని రాజు అధిపతులు ఒప్పుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు చేసింది తప్పే అని వారు గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకొని వారు మేము చేసింది తప్పే, దేవుడు మా పట్ల చేసింది న్యాయమే అని వారు ఒప్పుకొని వారిని వారు తగ్గించుకొని వారు పశ్చాత్తాపపడగా దేవుడు వారిని చూచి మనం వాగ్దానం చదువుకున్న రీతిగా వారు తమను తాము తగ్గించుకున్నట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, వారు తమను తాము తగ్గించుకునేరు గనుక నేను వారిని నాశనము చేయక శీర్షకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేస్తుందని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే రెహబాము అతని అధిపతులు ప్రజలు వారి అవిధేయతను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారో దేవుడు వారి మీదకి రప్పిస్తానన్న ఉగ్రతను రానివ్వకుండా కుమ్మరింపక త్వరలోనే నేను వారికి రక్షణ దయచేస్తానని దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అవిధేయతను బట్టి శిక్షించబడిన మళ్ళా మన తప్పును మనం గ్రహించే దేవుని దగ్గరికి వస్తే ఆయన ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు, ఆశీర్వదించే దేవుడు గనుక మన దోషములను క్షమించి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ జీవితాల్లో పాపము వల్ల, అవిధేయత వలన, దోషాల వల్ల, అతిక్రమాల వల్ల దేవునికి అవిధేయులే బ్రతికి నష్టాన్ని, శిక్షను, దేవుని ఉగ్రతను చవి చూస్తున్న వారిగా మీరున్నట్లయితే, ఏది చేసినా నష్టపోతున్న స్థితిలో మీరున్నట్లయితే, ఏది చేసినా సంపాదించుకోలేని స్థితిలో మీరున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ అవిధేయతను రెహబాము వలె, అధిపతుల వలె మీరు ఒప్పుకున్నట్లయితే, మీరు పశ్చాత్తాపడినట్లయితే, దేవుని సన్నిధిలో మీరు చేసింది తప్పని మీరు గుర్తించి గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే త్వరలోనే దేవుడి కార్యం చేస్తానంటున్నాడు. త్వరలోనే విడుదల దేవుడు దయచేస్తానంటున్నాడు. త్వరలోనే అద్భుతాలు దేవుడు చేస్తానంటున్నాడు. త్వరలోనే అనారోగ్య పరిస్థితి నుండి విడిపించి స్వస్థత దేవుడు దయచేస్తానంటున్నాడు. త్వరలోనే దేవుని మహా అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి విషయమై దేవుడు ఈ విధంగా స్పందిస్తారంటే తమను తాము తగ్గించుకొని వారు చేసిన అవిధేయపు పనులను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడిన వారి విషయమై దేవుని ప్రతిస్పందన ఈ విధంగా ఉంటుంది. దేవుడు త్వరలోనే వారి జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు. దేని విషయంలో ఏ అవిధేయతను బట్టి ఏది కోల్పోయారో, ఏది నష్టపోయారో మరలా వాటిని తిరిగి ఇచ్చే దేవుడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆయన మరలా ఇచ్చే దేవుడని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అవిధేయతను బట్టి దేవుని ఆశీర్వాదాలు పొందలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుడిచ్చే ఆరోగ్యాన్ని పొందలేని స్థితిలో మీరు ఉన్నట్లయితే, దేవుడిచ్చే ప్రతి విధమైన దీవెనకరమైన స్థితిగతులను అనుభవించలేని స్థితిలో మీరున్నట్లయితే దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. రెహబాము వలె, అధిపతుల వలె తగ్గించుకొని దేవుని సన్నిధిలో మీరు చేసిన అవిధేయతను ఒప్పుకొని పశ్చాత్తాపడితే త్వరలోనే రక్షణ దయచేస్తానని, త్వరలోనే గొప్ప కార్యాలు చేస్తానని, త్వరలోనే అద్భుతాలు చేసి మీ జీవిత పరిస్థితులను మారుస్తానని, నష్టపోయిన వాటిని తిరిగి దయచేస్తానని, కోల్పోయిన వాటిని మరలా ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. కనుక దేవుడు కోరే ఆత్మీయతని కలిగి త్వరలోనే దేవుని మహా అద్భుతాలు పొందుకుందుముగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని వీక్షించే ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ వారు అవిధేయులై నీ వాగ్దాన దీవెనలను అనుభవించలేని స్థితిలో ఉన్నట్లయితే, ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ నీవు కోరే ఆత్మీయత కలిగి త్వరలోనే నీ అద్భుతాలు చూచినట్లు నీ ఆత్మకార్యాలు జరిగించమని వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం నెరవేర్పుని వారి జీవితాలు పొందుకున్నట్లు మీరు సహాయం చేయమని, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా కేవలం నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునిగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.